మిత్రులు ఇంతమంది వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. మా యొక్క సదర్న్ ట్రావెల్స్ శ్రేయోభిలాషులు కస్టమర్స్లు వాళ్ళందరూ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. గత 56 ఇయర్స్ నుంచి 56 సంవత్సరాల నుంచి మాకు ఈ ఇంత సపోర్ట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. అందుకని ఈ కస్టమర్ సపోర్ట్ ఉండడం వల్లే ఈ 56 సంవత్సరాలు సక్సెస్ఫుల్గా వెళ్తున్నామండి. ఇంకా కూడా ముందు కూడా ఎంతో ఇంకా బాగా చేస్తామండి. నా పేరు వెంకట ప్రవీణ్ కుమార్ ఆలపాటి, సదర్న్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ 56 ఇయర్స్ అయింది స్టార్ట్ చేసి ఢిల్లీ కూడలుగా ఉత్తర భారత యాత్రలు స్టార్ట్ చేయడం జరిగింది 1970లో. ఒక 15-20 ఇయర్స్ ఒక నార్త్ ఇండియా మాత్రమే చేస్తుండే వచ్చేవాళ్ళము. అండ్ మా ద్వారా వెళ్ళిన వాళ్ళు చాలా హ్యాపీ అయిన వాళ్ళు ఇంకా టూర్స్ లేవా అంటే మేము అప్పుడు సౌత్ ఇండియా టూర్స్, వెస్టర్న్ ఇండియా, సెంట్రల్ ఇండియా, ఈస్టర్న్ ఇండియా, నార్త్ ఈస్ట్, ఇవాళ దాదాపుకు ఇండియాలో అన్ని ప్లేసెస్లో మా టూర్స్ ప్రొవైడ్ చేస్తున్నామండి. అదేవిధంగా ఒక 20 ఇయర్స్ నుంచి ఇంటర్నేషనల్ టూర్స్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఇంటర్నేషనల్ టూర్స్ అంచెలంచెలుగా స్టార్ట్ చేసాం, చాలా బాగా జరిగిందండి. అండ్ ఈ కస్టమర్ సపోర్ట్ అనేది కేవలం మేము అంటే వాళ్ళు మమ్మల్ని ట్రస్ట్ చేశారు. అదేవిధంగా మేము కూడా వాళ్ళకి వాల్యూ ఫర్ ద మనీ ఇవ్వటము, బెస్ట్ ప్రైసెస్ ఇవ్వటము, బెస్ట్ అకామిడేషన్ ఇవ్వటము. టూర్ స్టార్ట్ అయిన తర్వాత 24/7 మా సిబ్బంది కనీసం వాళ్ళకి 5 to 10 కాంటాక్ట్ నెంబర్స్ ఇస్తామండి. జనరల్గా ఏ ఇబ్బంది కాదు, ఏ ఇబ్బంది ఉన్నా కూడా వాళ్ళు ఎనీ టైం కాల్ చేస్తారు. మేము 24/7 అందుబాటులో ఉంటాము. వెంటనే ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. ప్రాబ్లం రాకుండానే మేము ముందే చూస్తాం. ఎందుకంటే హోటల్ వోచర్స్ ఇచ్చేస్తాము, ట్రాన్స్పోర్ట్ వోచర్స్ ఇస్తాము, మీల్ వోచర్స్ ఇస్తాము, అట్రాక్షన్ అక్కడ సైట్ సీయింగ్ వోచర్ కూడా ఇచ్చేస్తామంటే చాలా ఈజీగా ఉంటుంది. ఇది కాకుండా ఇది రీసెంట్గానే కొన్ని సంవత్సరాల నుంచి ఈఎంఐ ఫెసిలిటీ కూడా స్టార్ట్ చేసామండి. మీరు మొత్తం టోటల్ అమౌంట్ మీరు డబ్బులు ఇవ్వక్కర్లేదు. ఈఎంఐ ఫెసిలిటీ ద్వారా మీరు ఆ సిస్టమ్ కూడా మా దగ్గర ఉందండి. సో అదేవిధంగా ఇప్పుడు మేము హాలిడే మార్ట్ అనేది ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా స్టార్ట్ చేస్తున్నామండి. ఇదేంటంటే ఇది ఆల్రెడీ ఎంతో గత సంవత్సరాల్లో మా ద్వారా ఈ యూజ్ చేసిన వాళ్ళకి చాలా బాగుందన్నారు. అంటే మేము బెస్ట్ ప్రైస్ ఇవ్వడం వల్ల, అంటే సమ్మర్ కంటే కూడా సమ్మర్ రేట్ కంటే ఇప్పుడు బెస్ట్ డిస్కౌంట్స్ ఇచ్చేస్తున్నాం. ఈ డిస్కౌంట్ ఇవ్వడం వల్ల మేము మా హోటల్స్ వాళ్ళతో కానీ ట్రాన్స్పోర్ట్ వాళ్ళతో ముందుగానే పేమెంట్ చేసి మాకు కూడా బెస్ట్ రేట్స్ రావడం వల్ల ఈజీగా ఉంటుందండి. అది ఈ ముందుగానే బుక్ చేసుకుంటే మీ యొక్క ఫ్లైట్ టికెట్స్, అకామిడేషన్స్, ట్రాన్స్పోర్టేషన్ అన్నీ ఏర్పాట్లు అయిపోతాయి. మీరు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా, ఇండియాలో ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా, అది విహారయాత్రలు కావచ్చు, పుణ్యక్షేత్రాలు కావచ్చు, ఏ రకమైనా కూడా మంది ప్లాన్డ్గా ఉంటుంది. కేవలం మీరు జస్ట్ ఆ రోజు ఫ్లైట్ ఎక్కి అది దిగి సైట్ సీయింగ్ అక్కడ చేసేసుకోవడం విధంగా అండి. అదేవిధంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తర భారత ఈ లాస్ట్ 2-3 ఏళ్ళ నుంచి మేము చూస్తుంటే కొన్ని ప్లేసెస్ చాలా బాగా పెరిగినాయండి. లైక్ ఉజ్జయిన్, ఓంకారేశ్వరం విపరీతమైన రష్ వచ్చింది. గుజరాత్ సోమనాథ్ చాలా బాగా రష్ వచ్చిందండి. అదే వారణాసి ట్రయాంగిల్ కారిడార్గా అయిందండి. వారణాసి, అయోధ్య, ప్రయాగరాజ. ఈ వారణాసిలో చిన్న స్ట్రీట్స్ ఉంటాయండి. అంటే ఓల్డెస్ట్ సిటీ ఇన్ ద వరల్డ్. ఆ చిన్న సిటీస్లో ఏ టెంపుల్ చూడాలి, ఎన్నో వేల టెంపుల్స్ ఉన్నాయి. మనకి ఎన్ని కావాలి, అందుకని బై వాక్లో కొన్ని టెంపుల్స్ సైట్ సీయింగ్ చేపిస్తాం, కొన్ని బై రిక్షాలో, కొన్ని బై కార్లో తీసుకెళ్ళి చూపిస్తూ ఉండేది. వాళ్ళకి ఆ 2 days 3 daysలో ఏ రకమైన ఇబ్బంది కాకుండా చూస్తున్నాం. అక్కడ ఇంకా ప్రత్యేక పూజలు ఉన్నా కూడా అది కూడా మేము అరేంజ్ చేస్తున్నాం. అదేవిధంగా ప్రయాగరాజ్ త్రివేణి సంగం, గంగా, యమున, సరస్వతి, అక్కడ కూడా వాళ్ళకి ఏమేమి పూజలు కావాలంటే అక్కడ తమిళ వాళ్ళైతే తమిళ పండితులను ఏర్పాటు చేస్తున్నాం, కన్నడ పండితుల్ని, అదేవిధంగా హిందీ వాళ్ళది హిందీ పండితులు, తెలుగు వాళ్ళది తెలుగు పండితుల్ని ఏర్పాటు చేసి అక్కడ ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నామండి. అదేవిధంగా అయోధ్య అయితే విపరీతం అండి. లాస్ట్ ఒక 10 days క్రితము సుమారుగా 3 లక్షల మంది ట్రావెల్ చేశారు ఆ అయోధ్య ప్లేసెస్కి. అంత రష్ పెరిగింది బాగా. ఇప్పుడు ఆ రష్లో మన పాత్ర ఏంటంటే సిస్టమేటిక్గా ఎక్కడ ఇబ్బంది లేకుండా తీసుకొని వాపసు తీసుకొని రావటము. అదే రకంగా సౌత్ ఇండియన్ టూర్స్ అండి. ఎవ్రీ వీక్ మేము ఎవ్రీ మంత్ దాదాపుగా 3 నుంచి 4 సర్వీస్ తమిళనాడు 8 days తమిళనాడు ప్యాకేజ్ ఉంది. బస్సు బయలుదేరుతుంది. అందులో బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఉంది. ముఖ్యమైన టెంపుల్స్ కన్యాకుమారి, అటు ట్రిచి, రామేశ్వరం, మధురై ఇవన్నీ కూడా ప్లేసెస్ కవర్ చేస్తున్నామండి. అది అదేవిధంగా మీకు కోస్టల్ కర్ణాటక,
అది సక్సెస్ అనేది. గుజరాత్, మళ్ళీ కాశ్మీరు రెండో జమ్మూ నుంచి మీకు వెళ్ళొచ్చండి. అదేవిధంగా శ్రీనగర్ నుంచి కూడా వెళ్ళొచ్చు, ఢిల్లీ నుంచి కూడా వెళ్ళొచ్చు. ఇప్పుడు వందే భారత్ ట్రైన్ కూడా వేశారు. జమ్మూ నుంచి శ్రీనగర్ వరకు వందే భారత్లో వన్ వే ట్రైను. మీరు చాలా సీనియర్ బ్యూటీ చాలా బాగుంటుంది. వచ్చేటప్పుడు మీరు ఫ్లైట్లో రావచ్చు, లేదా మన వెహికల్లో కూడా రావచ్చు. ఎట్లయినా సరే ఆ ఏర్పాట్లు కూడా మేము చేస్తున్నామండి. ఒక నైట్ హౌస్ బోట్లో, ఒక నైట్ శ్రీనగర్లో, అదేవిధంగా ఒక నైట్ గుల్మార్గ్, సోన్మార్గ్ అట్లా కూడా చేస్తున్నాం. ఈ కాశ్మీర్ టూర్ అయిన తర్వాత మీకు మళ్ళీ అమర్నాథ్ టూర్ స్టార్ట్ అవుతుందండి. ఐస్ లింగము అది దాదాపుగా శ్రావణ మాసంలో ఉంటుందండి, 2 months ఉంటుంది. అది కూడా ఏర్పాట్లు చేస్తున్నాము. ఈ గత 2-3 ఏళ్లుగా హెలికాప్టర్ కూడా చాలా ఫేమస్ అయింది. అంతకుముందు కేదార్ వరకే, గుప్తకాశీ నుంచి కేదార్నాథ్ హెలికాప్టర్ వెళ్ళేవాళ్ళు. ఈ 2-3 సంవత్సరాల నుంచి ఫుల్ అంటే 6 ఉండే ఎయిర్క్రాఫ్ట్ కానీ, హెలికాప్టర్ కానీ, 7 కానీ 8 కానీ ఉండే ఎయిర్క్రాఫ్ట్ వాళ్ళు ఎంగేజ్ చేస్తున్నారు. అది దాదాపుగా ఒక మనిషికి 3 lakhs 4 lakhs పడుతుంది ఆ ప్యాకేజ్ బట్టి. సో అది మే నుంచి స్టార్ట్ అయిపోతుందండి. అది 2 daysలో మొత్తం కవర్ చేసుకోవచ్చు. టైం లేని వాళ్ళకి వాళ్ళు మొత్తం కవర్ చేసుకొని రావచ్చు. అదేవిధంగా ఇంటర్నేషనల్ టూర్స్ థాయిలాండ్, మలేషియా, సింగపూర్తో పాటు ఇప్పుడు వియత్నాం కంపెనీ కూడా చాలామంది వెళ్తున్నారండి. అండ్ మీకు శ్రీలంక ఎవ్రీ మంత్ దాదాపుగా 2 నుంచి 3 గ్రూప్స్ వెళ్తున్నారండి. అండ్ ఇవాళ ఇక్కడ టూర్ మేనేజర్స్, ఈ గ్రూప్ టూర్స్ అన్నింటిలో కూడా టూర్ మేనేజరు ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతాడు, గ్రూప్తో పాటే ఉంటాడు. ఇది కాకుండా అక్కడ లోకల్లో కూడా మేము కొంత గైడ్స్ ఏర్పాటు చేసుకుంటా ఉండేది. అక్కడ ఇబ్బంది లేకుండా ఉంటుందండి. సో ఈ ట్రావెల్ హంగామా, ఈ ట్రావెల్ హాలిడే మార్ట్ ఏదైతే ఉందో, ఇప్పుడు ముందుగానే బుక్ చేసుకుంటే 58,000 వర్త్ మీకు డిస్కౌంట్స్ వస్తుంది. అది మీరు టూర్ వెళ్ళినప్పుడే మీకు అర్థమవుతుంది డిస్కౌంట్ వచ్చిందని మీకు క్లారిటీ ఉంటుంది అది. సో ఇప్పుడు అలా అన్ని టూర్స్లో డిస్కౌంట్స్ ఉన్నాయండి. ఇదంటే మాకు కొంచెం ఎక్కువ హెవీ అమౌంట్ ఉన్న దాని మీద చెప్తున్నాము. అదర్వైజ్ అన్ని టూర్స్లో డిస్కౌంట్స్ ఉన్నాయండి, ప్రతి టూర్లో డిస్కౌంట్ ఉంది. సో ఇంటర్నేషనల్ టూర్స్ గురించి మీరు కార్తీక్ గారు చెప్తారు. కరెక్ట్ అండి. ఇప్పుడు సదరన్ ట్రావెల్స్ అంటే పుణ్యక్షేత్రాలే కాదండి. ఇప్పుడు దుబాయ్ రెగ్యులర్గా ఇప్పుడు అక్టోబర్లో స్టార్ట్ అవుతుందండి. అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్ కూడా మధ్యలో ఉంటుంది. ఆ షాపింగ్ ఫెస్టివల్ అది అనుగుణంగా చాలామంది ఇండియన్స్ ట్రావెల్ చేస్తుంటారు. సో మా దగ్గర నుంచి వెళ్ళే కస్టమర్స్ ఢిల్లీ, చెన్నై, ముంబై, బెంగళూరు, హైదరాబాద్ నుంచి ఫ్లైట్స్ ద్వారా వెళ్ళొస్తుంటారండి. సో దుబాయ్ అనేది అక్కడ మొత్తం కంప్లీట్ అక్కడ హిందూ టెంపుల్ ఉంది, అదొకటి చూపిస్తాము. అది కాకుండా కూడా మిగతా హాలిడేస్ అన్నీ డే జర్నీ ఉంది, డే సైట్ సింగ్ ఉన్నాయి, మిరాకిల్ గార్డెన్స్ అని. సో అట్లా మీకు బుర్జ్ ఖలీఫా అని అది కూడా సైట్ సింగ్ చేపిస్తున్నాం. అదే రకంగా గోవా అండి. గోవా అయితే మా దగ్గర చాలామంది వెళ్తున్నారు. అండ్ వియత్నాం, కంబోడియా అది కూడా చాలామంది వెళ్తున్నారు. ఇక్కడ ఇంటర్నేషనల్ టూర్ ప్యాకేజెస్ గురించి చెప్పే ముందు మనకి ఏంటంటే సదరన్ ట్రావెల్స్ సార్ చెప్పినట్టు 56th ఇయర్ ఈజ్ రన్నింగ్ అవుతుంది. జనరల్గా ఒక మేడం అడిగినట్టు సదరన్ ట్రావెల్స్ అంటే ఓన్లీ డివోషనల్ అని కొంతవరకు అలా అనిపిస్తుంది. కానీ ఇక్కడ ఏంటంటే సోఫార్ అంటే చార్ధామ్, దోధామ్ ఇలాగా మనం ఎక్కువగా హైలైట్ చేస్తూ అంటే ఎక్కువ మంది ట్రావెల్ అవుతూ ఉన్నారు కాబట్టి సో ఆ విధంగా అలా వచ్చింది. అదర్ దాన్ దాట్ మనం చేసేవి ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్కి కొంతమంది గూగుల్లో అంటే ఇప్పుడు మనకి వాట్సాప్లో కానీ యూట్యూబ్లో కానీ వాటిలో కానీ చూసి ఎక్కువగా న్యూ ట్రెండింగ్ డెస్టినేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా వీఆర్ అరేంజింగ్. ఓకే, లైక్ ఇక్కడ ఏంటంటే 2 things ఇక్కడ మనకి చెప్పుకోవాల్సింది. ఒకటి డివోషనల్ అండ్ యాజ్ వెల్ యాజ్ మనకి ఏంటంటే లీజర్ హాలిడేస్ అనమాట. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు బేసిక్గా వచ్చేటప్పుడు అదర్ దాన్ డివోషనల్ వచ్చేటప్పుడు మనకి లీజర్ ట్రావెల్స్ అంటే ఫ్యామిలీ అనుకునేవి అంటే ఇక్కడ మనకి కేరళ కానీ లేకపోతే కాశ్మీర్ కానీ సో గోవా సార్ చెప్పినట్టు గోవా కానీ లేకపోతే అండమాన్స్ అలానే కమింగ్ టు పార్ట్ ఆఫ్ సౌత్లో వచ్చినా కూడా ఏంటంటే సౌత్ కాదు నార్త్లో వచ్చేటప్పుడు మీకు లడాక్, జమ్మూ కాశ్మీర్, డార్జిలింగ్, గ్యాంగ్టాక్ ఇవి అనేది ఇండియాలో వచ్చే ఒక బ్యూటిఫుల్ డెస్టినేషన్. అండ్ ఇవి కాకుండా కొంతమంది ఈ మధ్యకాలంలో ఏంటంటే స్టూడెంట్స్ కానీ బ్యాచిలర్స్ కానీ కూడా ట్రావెల్ అవుతూ ఉన్నారు. అండ్ అవి ఏంటంటే ట్రెక్కింగ్, అడ్వెంచరస్. సో ఇవి కాకుండా కొంతమంది ఏంటంటే కార్పొరేట్స్ అడుగుతూ ఉంటారు. దీంట్లో ఏంటంటే మెనీ కార్పొరేట్స్కి చేయడం జరుగుతూ ఉంటుంది. అదేంటంటే 2 nights 3 days ఆర్ 3 nights 4 days అంటే ఇక్కడ నుంచి వాళ్ళకి ఒక కంపెనీ నుంచి తీసుకొని వెళ్ళి స్పాన్సర్షిప్లో తీసుకొని వెళ్తూ ఉంటారు. లేకపోతే అకేషనలీ వాళ్ళు ఏదైనా అచీవ్ అయిన టార్గెట్స్ని బేస్ చేసుకుని వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఓకే, సో అక్కడికి ఏంటంటే వాళ్ళకి కావాల్సిన మనం
అక్కడ కండక్టింగ్ చేసుకుంటారన్నమాట, మీటింగ్స్, అవార్డ్ ఫంక్షన్స్ అలాంటివి, అవి కూడా అరేంజ్ చేస్తూ ఫాలోడ్ బై సిటీ టూర్స్. ఇప్పుడు సపోజ్ గోవా ఉందనుకోండి, వాళ్ళకి అక్కడ తీసుకుని వెళ్ళాక ఒక పెద్ద రిసార్ట్లో వాళ్ళు అడిగిన డేట్లోని మనం అక్కడ హోటల్లో తీసుకొని ఒక బ్యాంకెట్ హాల్ అరేంజ్ చేస్తాం. వాళ్ళకి మీటింగ్స్ అవన్నీ అవార్డ్ ఫంక్షన్స్ అయిపోయిన తర్వాత ఫాలోడ్ బై అదే రోజు గాలా డిన్నర్స్. నెక్స్ట్ 2 days సిటీ టూర్ అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు రెస్పెక్టివ్ లొకేషన్స్కి డ్రాప్ చేయడం అవుతుంది. అంటే పాయింట్ టు పాయింట్. దిస్ ఇస్ ఎదర్ ఇండియా ఆర్ అబ్రాడ్ కూడా సేమ్. లాస్ట్ ఇయర్ అయితే మనం సోఫార్ ఇట్స్ కంపెనీస్ కూడా మనం ఎలాగ ఇంటర్నేషనల్ ఎలా జరుగుతుందంటే పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీస్కి కానీ, సీడ్ కంపెనీస్కి కానీ, ఓకే, ఫార్మా కంపెనీస్, ఇలాంటి కంపెనీస్కి ఏంటంటే వాళ్ళు చాలా వరకు మైస్ అంటారు అన్నమాట, మీటింగ్ ఇన్సెంటివ్స్ ఇలాంటివి ఉన్నాయి. అవి ఏంటంటే వాళ్ళ రిక్వైర్మెంట్ ప్రకారం ఏంటంటే వాళ్ళకి ఇన్సెంటివ్ టూర్స్ ఇస్తారు కాబట్టి అక్కడికి తీసుకెళ్ళాక వాళ్ళకి అవార్డ్స్ ఇది ఉంటుంది. తర్వాత కొత్త ప్రోడక్ట్ లాంచ్ అయ్యేటప్పుడు వాళ్ళు కూడా అక్కడ అనౌన్స్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ అలాంటివి కూడా అరేంజ్ చేస్తాం. సో ఇది కాకుండా ఎస్పెషలీ ఫర్ హనీమూన్ డెస్టినేషన్స్, ఓకే, సీజన్ ప్రకారం హనీమూన్ డెస్టినేషన్ పెట్టి దానికి కొన్ని మన ఆఫర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఇది కమింగ్ టు పార్ట్ ఆఫ్ సీజన్ టైం కాబట్టి సమ్మర్ ఇప్పుడు మార్చ్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి మార్చ్ ఎండింగ్ నుంచి ఏప్రిల్, మే, జూన్ ఈ బిట్వీన్లో హాలిడేస్ చాలామంది ప్లాన్ చేసుకుంటారు, ఐదర్ డొమెస్టిక్ ఆర్ ఇంటర్నేషనల్. ఇప్పుడు అందరికి ఎలా వచ్చిందంటే పాస్పోర్ట్ ఉండి ఫస్ట్ టైం వెళ్ళాలి అనుకునే వాళ్ళకి ఒక్క 5,000 to 6,000 ఆర్ 10,000 పెట్టుకుంటే మనకి డొమెస్టిక్ వెళ్ళేదానికన్నా ఇంటర్నేషనల్ వెళ్ళొచ్చు కదా అని ఒక ఇది కూడా వచ్చేసింది ఇప్పుడు. ఎందుకంటే ఫ్లైట్ రేట్స్ ఈక్వల్గా మనకి డొమెస్టిక్ ఇంటర్నేషనల్ పెద్ద డిఫరెన్స్ అనిపించట్లేదు. సపోజ్ ఇప్పుడు మనం ఇక్కడ నుంచి హైదరాబాద్ ఉన్న ప్లేస్ సౌత్ నుంచి ఏదైనా చూసుకుంటే ఏదైనా నార్త్ ఇండియా కానీ, లేకపోతే ఇటు ఏది అండమాన్స్ కానీ, లేకపోతే అటువైపు ఢిల్లీ, లడాక్ అన్నీ వెళ్ళేటప్పుడు ఆల్రెడీ ట్రావెల్ అయిపోయిన వాళ్ళు ఏంటంటే కొత్తగా ఎలా ప్లాన్ చేసుకుంటున్నారంటే అక్కడికి ఫ్లైట్లో వెళ్ళి వచ్చేటప్పుడు ఎంత కాస్ట్ జరుగుతుందో 50,000-60,000 అదే బడ్జెట్లో, అంటే విత్ ఫ్లైట్ అండి నేను చెప్పేది, ఫ్లైట్లో వెళ్ళి వచ్చేయడానికి ట్రైన్లో అయితే తక్కువ ఉంటుంది, ఫ్లైట్లో వెళ్ళి రావడానికి ఇంచుమించు ఎట్లా వస్తుందో అదే ఇంకొక 5,000 to 6,000 పెట్టుకుంటే దే విల్ గో టు థాయిలాండ్ ఆర్ శ్రీలంక, ఓన్లీ మలేషియా. సో ఈ కంట్రీస్కి ఇప్పుడు ఏంటంటే వీసా ఫ్రీ అయిపోయిందండి. వీసా ఫ్రీ వచ్చేసినాయి కాబట్టి ఇప్పుడు చాలా కంట్రీస్ ఆనరబుల్స్ ఇచ్చేసారు కాబట్టి ఈజీ అయిపోతుంది. 3 nights 4 days వెళ్ళి వచ్చేస్తున్నారు, అదే బడ్జెట్లో దొరుకుతుంది. మనం ఏంటంటే వీసా ఆనరబుల్ కంట్రీస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి అనుకున్న డేట్స్ ప్రకారం చేయడం అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ ఈజ్ అ కస్టమైజ్డ్. అంటే మనకి రెగ్యులర్గా డిపార్చర్స్ ఉన్నాయి ఎవ్రీ మంత్. ప్రతి మంత్లో ఏంటంటే ఆస్ట్రేలియా కానీ, మనకి చైనా కానీ, నెక్స్ట్ జపాన్, ఓకే, సింగపూర్, మలేషియా, థాయిలాండ్. ఈ సీజన్లో ఏంటంటే స్పెషలీ యూరోప్ సీజన్ యాక్చువల్లీ అదేంటంటే ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, ఓకే, ఎవ్రీ మంత్ ఏంటంటే 1 to 2 డిపార్చర్స్ ఉన్నాయి. ఎస్పెషలీ ఏప్రిల్ అండ్ మేలో అయితే 2 to 2 డిపార్చర్స్ ఉన్నాయి. ఆల్రెడీ ఏప్రిల్ ఈజ్ ఆల్మోస్ట్ 45+ వచ్చేసినారు. అండ్ మేకి వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ ఇప్పుడు 10-15 members అయ్యారు. మనం ఏంటంటే వీసా ప్రాసెసింగ్ స్టార్ట్ చేస్తూ ఉన్నాం.